హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెసిపీ వీడియో అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకే రకమైన వంటలు తిని తిని బోర్ కొట్టినప్పుడు కొత్తగా రుచికరంగా ఏదైనా నాలుకకు తగిలితే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది కదా. అయితే ఓసారి ఈ డోక్లా ట్రై చేసి చూడండి, ఓకేనా? డోక్లా అనేది గుజరాత్ వాళ్ళకి స్పెషల్ వంటకము. ఇది మన హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. డోక్లా అనేది ఆవిరిలో ఉడికిస్తారు కాబట్టి ఇది నూనెలో వేయించిన స్నాక్స్ కంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. డోక్లాలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి, ఓకేనా? మరి ఈ డోక్లా రెసిపీ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి, అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ డోక్లా తయారీ విధానం ఏ విధంగా ఉంటుందనేది వీడియో అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి. తర్వాత ఏ కప్పుతోటి శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక చిన్న గంటెతోటి అయితే కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. తర్వాత మొత్తం ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజుగా ఉండకూడదు, అట్లానే మరీ చిక్కగా కూడా ఉండకూడదండి. అందుకోసమని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది పిండి ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. ఇంకా గంటెతోటి అయితే మంచిగా కలవదన్నట్లు నేనైతే ఇంకా గంటెకున్న పిండి అంతా మొత్తం అయితే తీసేసి ఇంకా చేయితోటి అయితే కలుపుకుంటున్నా. మీ దగ్గర అది విస్కర్ ఉంటేనేమో విస్కర్ తోటి అయితే కలుపుకోవచ్చు. నేను చేయితోటే కలుపుకుంటున్నా, విస్కర్ కూడా అవసరం లేదని. ఇంకా చేతితోటి కలుపుకుంటే ఎక్కడ గడ్డలు ఉన్నాయి అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకోసమని ఇంకా చూసుకుంటూ కలుపుకోవాలి. మనము బజ్జీలకు పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే ఉండాలండి. చూసిండ్రా, ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10-15 నిమిషాల తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు అయితే బాగా మరిగించుకోవాలి. తర్వాత 10-15 నిమిషాల తర్వాత పిండి చూస్తే మంచిగా బబుల్స్ లాగా అయితే వచ్చినాయి కదా. ఇప్పుడైతే 1 స్పూను చక్కెర వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా అయితే వేసుకోవాలి. తర్వాత 1/2 నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో విత్తనాలు తీసేసి ఇంకా నిమ్మరసం అయితే వేసుకుంటున్నా. నిమ్మరసం వేసుకోవడం వల్ల డోక్లా అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకోసమని 1/2 నిమ్మ చెక్క వేసుకోవాలి. ఇంక ఈ విధంగా విత్తనాలు తీసేసుకొని అయితే వేసుకోవాలి రసం అయితే. ఇంక ఇప్పుడైతే చక్కెర, వంట సోడా, నిమ్మరసము 3 కలిసేటట్లయితే మళ్ళీ ఒకసారి గంటెతోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు కనుక తక్కువైనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందని ఉప్పు అయితే ఏం వేసుకుంటలేను. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేటుకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత ప్లేటుకు ఆయిల్ రాసిన దాంట్లో అయితే ఈ పిండి మిశ్రమం అనేది మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే గిన్నెలో కొంచెం కూడా పిండి లేకుండా మొత్తం అయితే వేసేసుకోవాలి. గంటెకున్న పిండి కూడా అయితే చేతితోటి తీసుకొని ఇంక ఈ విధంగా ప్లేట్లు అయితే వేసేసుకోవాలి.
ఇంక ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్ అనేది మనము పొయ్యి మీద నీళ్లు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఆ గిన్నెలు అయితే పెట్టుకోవాలండి. జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి, పిండి కిందకు పోకుండా అయితే ఇంక ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇంక ఇప్పుడైతే దీని మీద మూత అయితే పెట్టుకుందాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలి. ఆవిరిలో మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూత తెరిచి అయితే చూస్తున్నా. చూడండి, మనం వంట సోడా వేయడం వల్ల చాలా పొంగుతుందండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూసుకోవాలంటే 4 స్పూన్ తీసుకొని చూసుకోవాలి. ఇంక ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉడికిపోయిందండి. స్పూనుకు పిండి అంటుకోకుంటే ఇక్కడ ఉడికిపోయింది అని మనకు అర్థమైపోతుంది. ఇంక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఈ గిన్నెనైతే కిందికైతే దించుకోవాలి. గిన్నెలో ఉన్న ప్లేటు కూడా అయితే సపరేట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాండి అయితే వేడెక్కాలి. తర్వాత బాండి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు చిన్నగా చించుకొని అయితే వేసుకోవాలండి. ఇంక ఇవి 3 చిటపటలాడిన తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. ఈ పోపు అనేది ఎక్కువగా మాడిపోకూడదు. ఇంక ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులో అయితే దీని మీద అయితే వేసేసుకోవాలి పోపు అనేది. ఇంకా చూసిండ్రా, ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే పోసేసుకుంటున్నా పోపు. ఇంకా పోపు వేసుకున్న తర్వాత గార్నిష్ చేయడానికని పైనంగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకేంతేనండి, గుజరాత్ స్పెషల్ డోక్లా ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసిండ్రు కదా. ఇంక ఇప్పుడైతే మనం నచ్చిన షేపులో అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చూసిండ్రా, నేనైతే ఇక్కడ చాకుతోటి అయితే కట్ చేసుకుంటున్నా. నిజంగా చాలా బాగుంటుందండి. ఇది ఆవిరిలో ఉడకకుంటే కట్ చేసేటప్పుడు మొత్తం చినిగిపోతుంది. అందుకోసమని మంచిగా ఉడికింది కాబట్టి నేను ఎట్లయితే కట్ చేసుకుంటున్నో అదే విధంగా ఎక్కడ చినిగిపోకుండా అయితే వచ్చింది. చూసిండ్రు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ డోక్లా కూడా తింటుంటే అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఈ డోక్లా రెసిపీ తప్పకుండా నా వీడియో చూసి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇది ట్రై చేసి వారానికి ఒకసారి తింటే బరువు అయితే చాలా తగ్గిపోతారండి. నూనెలో వేయించిన స్నాక్స్ కంటే చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా డోక్లాను ట్రై చేయండి, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్